మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించి అందులో భాగంగా మాట్లాడుతూ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని, ఆర్థిక విధ్వంసం చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుతూ మరి మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్. ఏంటి సార్, చంద్రబాబు నాయుడు గారు మొత్తం పెన్షన్లు ఉన్న సంఖ్య కన్నా తగ్గించుకుంటూ వస్తున్నారు. అసలుకి తల్లికి వందనం అనేది ఎవరికి పడట్లేదు. అంతమంది కానీ ఎంతమందికి హామీలు ఇచ్చారు. అప్పులు చూస్తేనే ఒక మాదిరిగా చేసేసి మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆర్థికంగా విధ్వంసం చేశారని చెప్పేసి కొన్ని లెక్కలు ఏదో చూపించి మాట్లాడుతున్నారు. అంటే ఏమంటే డేటా ఇదంతా కూడా డేటా అని చెప్పేసి చెబుతున్నారు. ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మాటల గురించి? అసలు ఆయన ప్రెస్ మీట్ ఎంతమంది చూస్తున్నారు? 175 నియోజకవర్గాలు ఉన్నాయి. నేను ఇందాక పరిశీలించా వ్యూయర్స్ ఎంతమంది. మొత్తం కలిపి 200 మంది వ్యూయర్స్ లేరు ఏ ఛానల్లో చూసినా. అంటే నియోజకవర్గాన్ని ఒక్కడు కూడా చూడట్లా. అది మనబోటాడు చూస్తాం. ఎందుకంటే సోషల్ మీడియాలో ఏదైనా కంటెంట్ దొరుకుద్దేమో దాని గురించి క్రాస్ చేద్దామని మాట్లాడటానికి చూస్తాం, అంతే. డిస్కషన్కి పనికి వస్తుందని చూస్తుంది తప్పితే ఆ ప్రెస్ మీట్కి వాల్యూయే లేదు. ఆయన ఏం మాట్లాడినా వాల్యూ లేదు. ఒక్క మాట మాట్లాడినా నిజం మాట్లాడు కదా. ఆర్థిక విధ్వంసం అంటున్నావు కదా నువ్వు. ఆర్థిక విధ్వంసం అనేది చాలా మంచి టాపిక్ దొరికింది మన చేతికి. ఆయన చక్కటి టాపిక్ మన చేతిలో చక్కగా తీసుకొచ్చి పెట్టాడు. పాపం దొరికిపోయాడు. ఆర్థిక విధ్వంసం చేసింది ఎవరు? 2019 నుంచి 2024 వరకే. కలర్స్తో మొదలుపెట్టు. కలర్స్ వేసినందుకు 1400 కోట్లు, తీసినందుకు 1400 కోట్లు. అది ఆర్థిక విధ్వంసమా కాదా? అంతే కదండి. అది ఆర్థిక విధ్వంసమేనా? ఎంత దారుణాలకి అది కూడా. అలా కాకుండా ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టడం అది ఆర్థిక విధ్వంసమా కాదా? ఈ తాగుబోతులు పాపం, తాగుబోతుల మీద 25,000 కోట్ల అప్పు తీసుకొచ్చాడు. ఈ ప్రపంచంలో ఎక్కడ లేని తెలివంతా తీసుకొచ్చి 25,000 కోట్ల అప్పు. వీళ్ళు ఇంకా కమింగ్ ఇయర్స్లో తాగుతారు, దాని మీద మేము అప్పు తీసుకొచ్చి వాళ్ళ ఫ్యూచర్ కూడా తాకట్టు పెట్టేశాడు. ఇది ఆర్థిక విధ్వంసమా కాదా? మెడికల్ యూనివర్సిటీలో ఉన్న 400 కోట్లు ఎంత బలవంతంగా తీసుకొచ్చేశాడు. పంచాయతీరాజుకు కేటాయించిన డబ్బులు మొత్తం అకౌంట్లో ఒక్క పైసా లేకుండా సర్పంచులకి తీసేసుకున్నాడు. ఇదంతా ఆర్థిక విధ్వంసమేనా కాదా? ఆయన ఆర్థిక విధ్వంసం చేసి ఈ గవర్నమెంట్ ఆర్థిక విధ్వంసం చేశాడంటే ఏంటి? ఒక్క విషయంలో కాదు, పోలవరం విషయంలో రివర్స్ టెండరింగ్ చేసి 500 కోట్ల లాభం తెచ్చానని చెప్పి డయాఫ్రామ్ వాళ్ళు 450 కోట్లు డయాఫ్రామ్ నాశనం చేశాడు. డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ 10,000 crores లాస్ ఆయన వలన. అది ఆర్థిక విధ్వంసం. ఆర్థిక విధ్వంసం అంటే అమరావతిని ధ్వంసం చేయటం ఆర్థిక విధ్వంసం. ఆర్థిక విధ్వంసం అమరావతి ఎంత కష్టపడి 10,000 కోట్లు 11,000 కోట్లు పెట్టి భవనాలు కడితే భవనాలు పాడు పెడతావా నువ్వు? ఇది ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము. కష్టపడిన ప్రజల పన్నులతో తీసుకొచ్చిన సొమ్మును తీసుకొచ్చి నువ్వు పాడు పెడతావా? నువ్వు అమరావతిని శ్మశానలాగా ఎడారిలాగా తయారు చేశారు. ఎంతెంత పెద్ద పెద్ద బిల్డింగులు అవన్నీ. అటు ఎవరైనా ప్రాణం ఉసూరుమంటది అమరావతి 2019 2024 మధ్యలో చూస్తే. ఎన్ని బిల్డింగులు పాడుపడిపోయినాయి. మొత్తం అమరావతి ఉన్న 50,000 ఎకరాలు, రైతులు ఇచ్చిన 34,000 ఎకరాలు, 20,000 ఎకరాలు గవర్నమెంట్కి కలిపి 54,000 ఎకరాల్లో అది ఒక పెద్ద దండకారణ్యంలాగా తయారు చేసావు. అది క్లియర్ చేయడానికి ఇప్పుడు ఈ గవర్నమెంట్కి 17 కోట్లు పట్టినాయి. దానికి ఓన్లీ జంగిల్ క్లియరెన్స్కి ఎంత టైం పోయింది. మళ్ళీ కార్యక్రమాలన్నీ మొదలు పెట్టాలంటే వేసిన పునాదులు కరెక్ట్గా ఉన్నాయా లేవో దాని టెస్టింగ్లు, ఐఐటి ఇంజనీర్సు, ఎంత టైం పోయింది, ఎంత మనీ పోయింది, ఎన్ని లీగల్ ఇష్యూస్ వచ్చినాయి, కాంట్రాక్టర్స్కి బిల్స్ ఆపేసి ఎంత మెటీరియల్, విధ్వంసకరమైన మెటీరియల్ కనపడింది అమరావతిలో. ఎన్ని మెటీరియల్ ధ్వంసమై ఎన్ని వీడియోలు చూసాం మనం. పట్టిపోయి రోడ్లే ధ్వంసం చేసి తోకెళ్ళిపోయారు మీరు. అసలు ధ్వంసం చేసి నువ్వు అమరావతిని ధ్వంసం చేస్తేవి. అసలు నీ పాలనే ధ్వంసం కదా. ఏం చేసావు? ప్రజావేదికని కలెక్టర్ మీటింగ్ పెట్టావు, దాంట్లో నెక్స్ట్ డే కొట్టేయమన్నావు. నో జీవో, నో రిటర్న్ ఆర్డర్స్. ఎవరైతే దాన్ని పడగొట్టారో వాళ్ళ మీద కేసు బుక్ చేసుకోవచ్చు. యాక్చువల్గా రిటర్న్ ఆర్డర్స్ లేవు. కేవలం కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి చెప్పాడని పాల్గొట్టేశారు. ఈ రోజు వరకు డెబ్రిస్ అక్కడే ఉంది, ఎగ్జిబిషన్ లాగా పెట్టేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆ డెబ్రిస్ క్లియర్ చేయట్లేదు. అసలు నువ్వు పాలనే విధ్వంసంతో మొదలైంది. అలా విధ్వంసం చేసి నువ్వు విధ్వంసం చేసి ఇక్కడ విధ్వంసం అంటే ఎన్ని అప్పులు తెచ్చావు నువ్వు? ఎన్ని ఆస్తులు తాకట్టు పెట్టావు? ప్రజల ఆస్తులు. వైజాగ్లో ఋషికొండలో 500 కోట్లు ధ్వంసం చేసావు. అది రాజ్యపాలనది. అది డెమోక్రటీలో కట్టాల్సిన బిల్డింగ్స్ కాదు, రాజులు ఉండే భవనాలు అయ్యి. గొప్పగా చెప్పుకుంటాడు ఆయన. ప్రజలు ఎన్నుకునే మంత్రులు కానీ, ప్రధానమంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ అంత విలాసవంతమైన భవనాల్లో భారతదేశంలో ఎవరు ఉండరు. అది ఎవరో మహారాజులు ఉండాల్సిన బిల్డింగులు. ఇవాళ 20 నెలలు అయిపోయింది. ఆ బిల్డింగులు ఏం చేయాలో ఎంతమంది మేధావులను అడిగినా ఏమని చెప్పలేకపోతున్నారు. దేనికి ఉపయోగపడకుండా కట్టాడనమాట. 500 కోట్లు విధ్వంసం, రోడ్లు విధ్వంసం, ప్రాజెక్టులు విధ్వంసం,
కాలువల్లో పంట కాలువల్లో గుర్రపు డెక్క విధ్వంసం, ఏ పంట కాలువలో నీళ్లు సరిగ్గా పారనివ్వకుండా చేసావు. నువ్వు ఆర్థికంగా రాష్ట్రాన్ని విధ్వంసం చేసి చంద్రబాబు నాయుడు గారు విధ్వంసం చేశాడంటావేంటి? నీకంటే సంక్షేమం బ్రహ్మాండంగా ఇస్తున్నాడు, బ్రహ్మాండంగా. నువ్వు చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నాడు. మొన్న 70,000 కోట్లు వడ్డీ కట్టాడు నువ్వు చేసిన అప్పులన్నిటికీ. కాగ్ రిపోర్ట్ గురించి ఈ నెలలో మాట్లాడతావు. 2019, 2024 మధ్యలో ఏమని కాగ్ రిపోర్ట్స్ వచ్చినాయి? ఆ రిపోర్ట్స్ అన్నీ నువ్వు చెప్పవా? అన్ని అబద్ధాలు మాట్లాడతావుగా. ఇన్ని రకాల విధ్వంసం చేసి, ఈ విధ్వంసమే కాదు, నువ్వు ఇసుక చేసావు, మైనింగ్ చేసావు, తర్వాత లిక్కరు, చీప్ లిక్కర్ అమ్మి 30,000 మంది ప్రాణాలు పోగొట్టావు, 1,00,000 మంది ఆరోగ్యాలు చెడగొట్టావు. ఎవరైనా సరే డిజిటల్ పేమెంట్స్ లేకుండా 95,000 కోట్లు నువ్వు క్యాష్ రూపంలో నువ్వు బిజినెస్ చేసావు, గవర్నమెంట్ తరపున షాపులు పెట్టి. ఎందుకు నువ్వు డిజిటల్ పేమెంట్స్ తీసుకోవాలి? ఆ డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది? 3,500 కోట్లు ముడుపులు జరుగుతున్నాయి అని ఇప్పుడు కేసు నడుస్తుంది, ఛార్జ్ షీట్లు జరుగుతున్నాయి. నీకు కూడా దగ్గరలోకి వచ్చింది అంటున్నారు పిలుపు. లిక్కర్ స్కాము మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కల్తీ మద్యం స్కామ్ అని అది కూడా మీరు చేశారు. అదిగాక టీటీడీ పవిత్రమైన తిరుపతి దేవస్థానం అంతా సర్వనాశనం చేశారు. అన్ని స్కాములే, తిరుపతి నిండా స్కాములే. పరకామణిలో చిన్న దొంగతనం చేశాడు అన్నావు. ఒక ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు చేసావు, 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు చేసావు, ఒక పెద్ద పార్టీకి నాయకుడివి. అసలు దొంగతనం తిరుపతిలో జరిగితే చిన్న దొంగతనమేగా, డబ్బులు కట్టేశాడు అంటావా? అది అలాగైనా మాట్లాడేది? మీరు అడ్జస్ట్మెంట్ చేసేసుకుంటారా? ప్రజల సొమ్ము, అది పవిత్రమైన దేవుడి సొమ్ము. అదే కాక లడ్డు, పవిత్రమైన లడ్డు 250 కోట్ల కోసం హిందూ మతం మీద దాడి చేసావు, హిందూ మత విశ్వాసాన్ని నువ్వు ధ్వంసం చేసావు. ఆవు నెయ్యితో తయారు చేయాల్సిన లడ్డుని నెయ్యితోనే తయారు చేయలేవు నువ్వు. అసలు అంత స్కాములు చేసి ఇవాళ నువ్వు చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం విధ్వంసము అంటావు. ఎక్కడ విధ్వంసం ఉంది? 23 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తుంటే అది విధ్వంసమా? పోలవరం 1 సంవత్సరంలో అయిపోబోతుంది, అది విధ్వంసమా? నువ్వు 450 కోట్లు పెట్టి కట్టిన డయాఫ్రామ్ వాళ్ళు పూర్తిగా నాశనం చేసావు. ఇప్పుడు మళ్ళీ 1000 కోట్లు పెట్టి నష్టం. అది 1000 కోట్లు కొట్టి మళ్ళీ ఇప్పుడు డయాఫ్రామ్ వాళ్ళు కడుతున్నారు. ఎంత టైం పోయింది? 5 సంవత్సరాలు వాల్యుబుల్ టైం పోగొట్టుకున్నావు. పట్టిసీమని ఎగతాళి చేసావు. పట్టిసీమ లేకపోతే కృష్ణా డెల్టా 5 సంవత్సరాల పాటు ఎండిపోయేది. ఇన్ని రకాల విధ్వంసం చేసి పట్టిసీమ దండగా అన్నావు. నువ్వు ఏమన్నా ఇవాళ నాకు ప్రతిపక్ష హోదా కావాలని మారాన్ చేస్తున్నావు. నువ్వు అప్పుడు కాలంలోనేమో చంద్రబాబు నాయుడు గారు 23 సీట్లు ఉన్నాయి, నేను 5 మంది కనుక మా పార్టీకి మారిపోతే నీకు ప్రతిపక్ష హోదా పోతుందని నువ్వు అసెంబ్లీలో మాట్లాడావు. నువ్వు మాట్లాడిన మాటకి అక్కడ మాట్లాడింది ఇక్కడ మాట్లాడింది ఉందా? 3 రాజధానులు అన్నావు, వింత ఆలోచనలు చేసావు, విధ్వంసం చేసావు. 3 రాజధానులు అని చెప్పి ఆ బిల్లు కనుక మండలిలో ఫెయిల్ అయితే మండలే రద్దు అన్నావు, అది ఒక విధ్వంసం. ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్ని విధ్వంసాలు. ఇప్పుడు ప్రతి సెంటెన్స్లో నీకు విధ్వంసం గురించే చెప్పా. ఎప్పుడన్నా ఇంతకంటే చేసిన ఘోరాలు చాలా ఉన్నాయి. డాక్టర్ సుధాకర్ని విధ్వంసం, సుబ్రహ్మణ్యం డ్రైవర్ని విధ్వంసం, ఒకటి కాదు, ఇటు చెప్పుకుంటా పోతే కొన్ని వందలు ఉన్నాయి. తెలుగుదేశం గొంతు మీద పెట్టేశారు, తోట చంద్రబాబు, మరి అంత విధ్వంసం చేసావు. దేనికైనా నువ్వు సమాధానం చెప్పగలవా? ఈ ప్రెస్ మీట్లో అయితే మాట్లాడగలిగావు, నువ్వు ఎవరు ఎదురు లేరు కాబట్టి. నువ్వు అసెంబ్లీకి వచ్చి నువ్వు మాట్లాడిన మాటలో ఒక్కటన్నా మాట్లాడగలవా? ఆర్థిక విధ్వంసానికి నువ్వు పేటెంట్, భారతదేశంలోనే. నువ్వు 16 నెలలు జైల్లో ఉండి లక్షలాది కోట్ల రూపాయలు స్కామ్ చేసి 43,000 కోట్ల రూపాయలు ఈడీ ఛార్జ్ షీట్ వేసింది కదా. 12 సంవత్సరాల నుంచి వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటా కనీసం నువ్వు ఒక ముఖ్యమంత్రిగా చేసావు, ప్రతిపక్ష నాయకుడిగా చేసావు, ఒక పార్టీకి నాయకుడివి, కనీస బాధ్యత లేదా నీకు? నీ మీద కేసులుంటే కోర్టుకు వెళ్ళి అటెండ్ అవ్వాల్సిన బాధ్యత సాధారణ కార్యకర్తలకి, సివిక్ సెన్స్ అది. ఒక సామాన్య పౌరుడి బాధ్యత. కోర్టు పిలిచినప్పుడు కోర్టుకి అటెండ్ అవ్వాల్సిన బాధ్యత కూడా లేదు. అది ఒక విధ్వంసం అనేది. ఇన్ని రకాల విధ్వంసాలు చేసి ప్రజలను నాశనం చేసి సర్వ వినాశనకరంగా 5 సంవత్సరాలు పరిపాలిస్తేనే నీకు 11 సీట్లు ఇచ్చారు. 20 నెలల పరిపాలన, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంది. దేంట్లో తక్కువ చేశారు? ఏ విషయంలో నువ్వు పాయింట్అవుట్ చేయగలవు ఈ కూటమి ప్రభుత్వాన్ని? ఏదైనా చేయదలుచుకుంటే నువ్వు వచ్చి అసెంబ్లీలో చెయ్యి, అంతేగాని ప్రెస్ మీట్లు పెట్టి తప్పు గణాంకాలు ఇస్తా, ఈ డేటా ఇంత, సరే నువ్వు ఇంతమందిని పెన్షన్ తగ్గించేశారంటావు. 60 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నారు, ఎక్కడ తగ్గించారు? 26,000 మందికి తగ్గించారు అని నువ్వే చెప్పావు ప్రెస్ మాటలో. 5 సంవత్సరాల తర్వాత ఎంతమంది చనిపోయి ఉంటారు? ఓల్డ్ ఏజ్ పెన్షన్ అంటే చనిపోతారు, చనిపోయిన వాళ్ళు పోతారు కదా. ప్లస్
కొంతమందికి ఎలిజిబిలిటీ లేని వాళ్ళకి వాళ్ళు పోయి గవర్నమెంట్లో మీరు పెట్టుంటారు, వాళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళని కూడా నువ్వు వృద్ధాప్య పెన్షన్లో పెట్టుంటావు, అంతే కదా. అందుకని తగ్గింది అది 26,000. నువ్వు అదేదో కుంటి సాకులు చెప్తావు. పెన్షన్ విషయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చినట్టుగా నువ్వు ఎప్పుడూ ఇవ్వలేవు. ఎందుకంటే వాళ్ళు రాగానే 3,000 నుంచి 4,000కి పెంచి 4,000 ఇచ్చేశారు మొదటి నెల నుంచి. అలాగే అమ్మకు ఒడి ఇచ్చావు, నువ్వు ఒక్కడికే ఇచ్చావు. తల్లికి వందనం అందరికీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చారు. అన్నా క్యాంటీన్లు ధ్వంసం చేసావు, అది ఒక పెద్ద ధ్వంసం. నిరుద్యోగులకి ఉద్యోగం కల్పించలేకపోయావు. డిఎస్సి వేసి 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు రాగానే కూటమి ప్రభుత్వం. అన్నీ మంచి చేస్తే నువ్వేమో ఒకవైపు విధ్వంసం చేసుకుంటూ వచ్చి ఆర్థిక విధ్వంసం అంటావు. నువ్వు చేసిన అప్పులకి వడ్డీలు కట్టడమే ఆర్థిక విధ్వంసమా? ఇంకా ఏం చేయమంటావు? అదే క్వశ్చన్ నిజంగా నువ్వు గుండె మీద చేయి పెట్టుకుని మాట్లాడగలిగితే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.